Hello everyone, hope you all are doing well. This is Jyoti Vasu. You are watching my channel TSPSC Dream 2023. సో ఈ వీడియోలో నేను ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ బ్రీఫ్గానైతే ప్రిలిమ్స్ సిలబస్ మరియు మెయిన్స్ సిలబస్ అయితే చెప్పడం జరుగుతుంది ఒకే వీడియోలో. సో ఏంటంటే యూట్యూబ్లో చాలా వరకు అయితే వీడియోస్ ఉన్నాయి, మీరు అదైతే అవి చూసుకోండి. లేకపోతే ఇది ఏంటంటే దీనికి వచ్చిన స్పెషాలిటీ ఏంటంటే నేను డైరెక్ట్ వెబ్సైట్లో ఉన్న టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో ఉంటుంది కదా, అదే సిలబస్ కాపీ అయితే డౌన్లోడ్ చేసి రికార్డ్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో ఎవరంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, అంటే కానిస్టేబుల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెగిటివ్ మార్క్స్ ఉంటాయట, ఈవెంట్స్ ఉంటాయట, అందులో రకరకాలు ఏఆర్ సివిల్ ఎక్సైజ్ వాటికి సంబంధించి కట్ ఆఫ్ ఎట్లుంటుంది, వాటికి సంబంధించి మార్క్స్ ఏ విధంగా తీసుకుంటారు, అంటే మెయిన్స్ కలుపుతారా, ఈవెంట్స్ మార్క్స్ తీసుకుంటారా, ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను అవైతే క్లారిటీ చేస్తాను. నెక్స్ట్ ఈ సిలబస్ వచ్చేసి మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చేసి 3 స్టేజెస్లో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత ఈవెంట్స్, తర్వాత మెయిన్స్ అన్నమాట. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు వాళ్ళు ఏంటంటే సెగ్రిగేట్ చేస్తారన్నమాట మనల్ని. ఏమంటారు, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినాక వాళ్ళని ఈవెంట్స్లో పంపిస్తారు. మ్యాక్సిమం అయితే వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ చేయడానికి కాకుండా మనల్ని వడకట్టడం కోసమే ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ అయితే పెట్టడం జరుగుద్ది. సో మ్యాక్సిమం మనల్ని తీసేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఈవెంట్స్ దగ్గరికి వెళ్తాం, అంటే మనం రాస్తే అంటే కట్ ఆఫ్ పెడతారు కదా, ఇన్ని మార్క్స్ రావాలి ఈ కేటగిరీ వాళ్ళకని. సో అంత రీచ్ అయితే చాలు, ఎక్కువ మార్క్స్ కూడా ఏమి ఉండదు. సో నెగిటివ్ ఉన్నాయి కాబట్టి బీసీ వాళ్ళకి 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 25% వస్తాయి చాలు అని ఉంటుంది అన్నమాట. సో వీటి గురించి క్లారిటీగా వీడియో రావాలంటే నేను పేపర్ పైన పెన్ను పేపర్ యూజ్ చేసి చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం సిలబస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రిలిమ్స్లో ఏ విధంగా ఏ సబ్జెక్ట్స్ అడుగుతారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అన్నమాట. ఇంగ్లీష్ ఏముంటుందంటే మనకి బేసిక్ 10th వరకు మనం ఏదైతే గ్రామర్ నేర్చుకుంటామో దానికి సంబంధించిన గ్రామర్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఒక 15 క్వశ్చన్స్ అట్లా, 15 to 20 అయితే ఇవ్వడం జరుగుద్ది. మనకు టోటల్గా 200 మార్క్స్ ప్రిలిమ్స్ పేపర్ వచ్చేసి మనకి 200 మార్క్స్ అన్నమాట. సో అందులో 200 మార్క్స్లో మనకు 20 to 25 అయితే ఇంగ్లీష్ సంబంధించిన గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంగ్లీష్లో మనకు డిఫరెంట్గా అంటే ప్యాసేజెస్ ఇస్తారు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇస్తారు. సో ఆ విధంగా మనకి సబ్జెక్ట్ వైజ్ ఎటువంటి మోడల్స్ ఇస్తారో కూడా తర్వాత వీడియోస్లో మనం చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అంటే బాగా డిఫికల్టీ లెవెల్ అయితే ఇవ్వరన్నమాట. సో ఇంటర్మీడియట్ సంబంధించింది కాబట్టి క్వాలిఫికేషన్, సో ఆ లెవెల్లోనే ఇస్తారు. జనరల్ సైన్స్ కూడా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవైతే మెయిన్గా ఒక 10 to 15 మార్క్స్ అయితే మన చేతిలో ఉంటుంది. ఇవి 3 సబ్జెక్ట్స్ చదువుకుంటే సో ప్రతిదీ చదవాలంటే ప్రతిదీ చదవనవసరం లేదు, ఏదైతే ఇంపార్టెంటో అది చదివితే చాలన్నమాట. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియా కల్చర్, ఇండియా నేషనల్ మూమెంట్ అనమాట. సో ఇది మనకు ఇండియన్ హిస్టరీ దాని కిందకి వస్తా అన్నమాట. సో దాని హిస్టరీ ఏంటిది, దాని కల్చర్, మన ఇండియా కల్చర్ ఏంటిది. నెక్స్ట్ నేషనల్ మూమెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు గ్రూప్ 4లో చూడండి, ఓన్లీ నేషనల్ మూమెంట్ అంటే స్వాతంత్రోద్యమం వరకే ఉంటుంది అన్నమాట. సో 1857 నుండి మనకి 1947 వరకు అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం ప్రాచీన మధ్యయుగ ఆ, ఆధునిక భారతదేశ చరిత్ర కూడా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ 5th వన్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ నథింగ్ బట్ వరల్డ్ జాగ్రఫీ అన్నమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మనకు వరల్డ్ జాగ్రఫీ ఎందుకు ఇస్తారులే అని అంటారు కానీ సో చిన్న కొన్ని టచ్ చేయాల్సిన టాపిక్స్ ఉంటాయి అన్నమాట జాగ్రఫీలో, అంటే వరల్డ్ జాగ్రఫీలో. సో అవి చూసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ చూసుకోండి. పాలిటీ మనకి ఓన్లీ ఇంటర్ లెవెలే కాబట్టి ఏదైనా చిన్న మెటీరియల్ చూసుకుంటే అయిపోద్ది. అంటే ఇప్పుడు జీవీకే తీసుకున్న బెటరే కానీ గ్రూప్స్ లెవెల్లో ఆ డెప్త్ బాగా చదువుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీకాంత్ అయినా
బెటరే కానీ గ్రూప్స్ లెవెల్లో యూజ్ అవుతుంది అనమాట. చిన్న మెటీరియల్ అయినా పర్లేదు. నెక్స్ట్ ఎకనామీ కూడా చూసుకోవాలి. సిక్స్త్ వన్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్, అంటే కరెంట్ అఫైర్స్ అంటారు దీన్ని. మనకు కరెంట్ అఫైర్స్ ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ని చదివి అనలైజ్ చేస్తూ ఉంటే మనకు ఈ మన చుట్టుపక్కల జరుగుతున్నది, మన దేశంలో జరుగుతున్నది, విదేశాల్లో జరుగుతున్నది అట్లా తెలుస్తూ ఉంటాయి కదా. సో అది కరెంట్ అఫైర్స్ అంటే క్వశ్చన్స్ మనం పెట్టడానికి అంటే ఈజీగా అంటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఈ మ్యాగజైన్ అది మనకి పేపర్స్, న్యూస్ పేపర్స్ డైలీ చదివే అలవాటు ఉంటే ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి, ప్రవీణ్ సార్ క్లాసెస్ అని, టీఎస్పీఎస్సీ వరల్డ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్న కూడా ప్రిపేర్ చేస్తారు మంత్లీ. లేకపోతే షైన్ ఇండియా మ్యాగజైన్ అయినా వస్తుంది. మీకు న్యూస్ పేపర్ చదివే ఇంట్రెస్ట్ లేకపోతే, అంటే టైం లేకపోతే మాత్రం ఈ ప్రవీణ్ సార్ క్లాసెస్ డైలీ మనకు యూట్యూబ్లో అయితే వీడియో అప్లోడ్ చేయడం జరుగుద్ది. సో అవి చూసుకున్న బెటరే. నెక్స్ట్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. రీజనింగ్ ఏంటంటే మనకు మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది దాన్ని టెస్ట్ చేయడానికి రీజనింగ్ అనే సబ్జెక్ట్ అయితే తీసుకోవడం జరుగుద్ది. వీటికి సంబంధించిన బుక్ లిస్ట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. నెక్స్ట్ కంటెంట్స్ పెర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఏంటంటే ఇది పథకాలు, కొంచెం తెలంగాణ మూమెంట్లో కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ పాలసీస్ సంబంధించింది ఏ విధంగా ఉంది తెలంగాణ 2014 నుండి, అదొకటి వస్తుంది మనకి. మనకి మూమెంట్ జరిగినప్పుడు చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి అయితే వస్తాయి. సో గ్రూప్స్ లెవెల్లో తెలంగాణ మూమెంట్ బుక్ మొత్తం చదవాలి పిఎన్ఆర్ బుక్ అంటే అంత కాదు, జస్ట్ పైన తెలుసుకుంటే బెటర్. సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రతిదీ అంటే ప్రిలిమ్స్లో మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. నెగిటివ్ మార్క్స్ అంటే మనకు 4 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే ఒక మార్క్ అనేది లాస్ అవుతాం అన్నమాట. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ పెట్టడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం అంటే మా నోటిఫికేషన్ కాకుండా లాస్ట్ టైం అయితే పెట్టలేదు. సో ఈసారి అయితే పెట్టిళ్ళు. ఏంటంటే వడపోస్తారు, అంటే ఎక్కడైతే మనకు ప్రిలిమ్స్లోనే తక్కువ అంటే అక్కడే ఎల్లగొట్టడం జరుగుద్ది అనమాట. సో మనకి కేటగిరీ వైజ్ ఉంటుంది. బీసీ వాళ్ళకి 30%, అంటే 200లో 30% అంటే 60 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 25%, ఇట్లా పర్సెంటేజ్ పెడతారనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు 25 అంటే 200కి 50 మార్క్స్ అట్లా రావాలి, ఇట్లా ఉంటుంది అనమాట. దాని గురించి కూడా నేను బ్రీఫ్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ సిలబస్ అయితే చూస్తాం. నేను ఇదే ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, రాసి వేరే తెలుగులో రాసి ఇట్లా చేయొచ్చు, కాకపోతే ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఆ సబ్జెక్ట్ ఏంటిది, ఇదేంటిది, అదేంటి అని. సో ఇదే మనం పీడిఎఫ్ చూసాం అనుకో క్లారిటీగా ఒక కాపీ లెక్క ఉండిపోతుంది. సో నెక్స్ట్ మనకు మెయిన్స్ సిలబస్ అంటే ఫైనల్గా ఇప్పుడు ప్రిలిమ్స్ రాసినాక ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే ఈవెంట్స్లో క్వాలిఫై అయినాక ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇందులో నెగిటివ్ మార్క్స్ అయితే అస్సలు ఉండవు. ఓన్లీ 200 మార్క్స్కి మనకి ఎన్ని వస్తాయో దాన్ని బట్టే జాబ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే యాసిటీస్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఏంటిదంటే మనకి ఎథిక్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంది అన్నమాట. నీతి శాస్త్రం అని ఉంటుంది. సో ఏంటిదంటే మనకి ఎథిక్స్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఒకవేళ దొంగ మనకి దొంగతనం చేసి పారిపోతుంటే సారీ అట్లా కాకుండా ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రోడ్డు మీద వెళ్తా ఉంటే అక్కడ మీకు పర్స్ దొరికింది, ఆ పర్స్లో మనీ ఉంటాయి. సో ఆ మనీ తీసుకొని మీరు జేబులో పెట్టుకుంటారా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారా, సో అండ్ సో నాకు పర్స్ దొరికింది సార్ ఇట్లా అని నిజాయితీగా వెళ్ళి చేస్తారా అని, ఇటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఇది ఒక్కటే ఎక్స్ట్రా ఉంటుంది సేమ్, కాకపోతే మనకి ప్రతి సబ్జెక్ట్కి కొంచెం మార్క్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. దీనికి కూడా 200 మార్క్సే మనకు మెయిన్స్ ఎగ్జామ్కి. కరెంట్ అఫైర్స్, రీజనింగ్ ఇక్కడ చెప్పిన కదా, పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇదే మనకి ఎథిక్స్, మన ఏ విధంగా ఉంది, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అనేది ఆ క్వశ్చన్లో మనం చూస్ చేసుకున్న ఆన్సర్లో తెలుస్తుంది అనమాట. సో స్టేట్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. సో ఇదే ఫైనల్ అనమాట. మనకి ఫైనల్గా జాబ్ వస్తుందా రాదా అనేది మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో ఎంత వస్తుంది, ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తున్నాం దాన్ని బట్టి మనకు జాబ్ వస్తుంది. అంటే ఇప్పుడు కొన్నిటికి సివిల్కి
డైరెక్ట్ మార్క్స్ చూస్తారన్నమాట ఫైనల్ ఎగ్జామ్ని. అదే టీఎస్ఎస్పి ఉంటాయి కదా, టీఎస్ఎస్పి అది ఏఆర్ వచ్చేసి ఈవెంట్స్ మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్ మార్క్స్ అయితే యాడ్ చేసి ఇవ్వడం జరుగుద్ది. సో దీని గురించి అయితే బ్రీఫ్గా నేను వీడియో వేరే వీడియోలో అయితే క్లారిటీగా ఇస్తాను. కొన్ని డౌట్స్ ఉంటాయి. నేను కూడా స్టార్టింగ్ సిలబస్ అంటే సారీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నా మైండ్లో కూడా చాలా డౌట్స్ ఉండే అనమాట. నాకు తెలీదు ఈ తేడా, ఈ సివిల్ ఏఆర్ ఇన్ని టైప్స్ పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారని కూడా తెలియదు. సో వాటికి సంబంధించి నేనే డౌట్స్ అయితే కొన్ని డౌట్స్ నేను క్లారిటీగా రాసి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.